మెగాస్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈ పేరు తలుచుకుంటే ఒక్కొక్కరికి కంటి మీద కునుకుండట్లేదు. ఆ స్పీడ్ కి ఆ లైనప్ కి అంతా ఆళ్లాడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ నుంచి సినిమాలు వస్తాయా, ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాయా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కు రెడీగా ఉన్న వాటిలో రాజాసాబ్ మూవీ అందరినీ ఊరిస్తుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే కథలుగా చెప్పుకుంటున్నారు. ఇలా ప్రభాస్ లైనప్స్ గురించి అడపాదడపా ఏవో ఒక అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ప్రభాస్ నటించిన కల్కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సాలిడ్ హిట్ అందుకుందో తెలియంది కాదు. ఈ స్కైఫై మైథాలజీ మూవీ ప్రేక్షకులను ఎన్నో విషయాల గురించి చర్చించుకునేలా చేసింది. మెయిన్ గా ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పైగా ఈ సినిమా 1000 కోట్ల మార్కును టచ్ చేసి ఆకాశం అంత ఎత్తున సెటిల్ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉందని ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో కల్కి గురించి అంత బజ్ ఏమీ వినిపించడం లేదు. కానీ రీసెంట్ గా గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో కల్కి సినిమా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇలాంటి ఓ యూనిక్ కాన్సెప్ట్ తో సినిమా తీయడంతో నాగ్ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్ట్ 2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. పార్ట్ 2లో ఇప్పటికే 30% షూటింగ్ కంప్లీట్ అయిందట. ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు కాబట్టి డార్లింగ్ షెడ్యూల్ ని బట్టి షూటింగ్ కంప్లీట్ చేసి 2026లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలను తెరకెక్కించనున్నాడు. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి సమయం పడుతుండటంతో కల్కి 2 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి కల్కి సెకండ్ పార్ట్ ను 2025లో స్టార్ట్ చేయాలనే ప్లాన్ చేశారు మేకర్స్. కానీ నాగ్ స్క్రిప్ట్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదని, ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ మూవీ 2026 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా 2 రకాలుగా మూవీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రభాస్ బిజీగా ఉన్నమాట వాస్తవమే. కానీ దాదాపు రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలు వచ్చే ఏడాదికి పూర్తిగా కంప్లీట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు. కాబట్టి కల్కి సినిమా మరంత ఆలస్యమయ్యే ఛాన్స్ లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మూవీ టీం నుంచి అయితే ఇంతవరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఏమవుతుందో చూడాలి.